121వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి చూడండి. 121వ కీర్తన 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడి మాటలను మన కొరకు దీవించుగాక. దైవ గ్రంథంలో మనము లేఖనామలో గమనించినట్లయితే ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. నిజమే, ప్రయాణాల కొరకు అలాగనే వాహనాలు కొన్నప్పుడు ఈ కీర్తన చదువుతూ ఉంటాం. అయితే ఈ కీర్తనలో అమూల్యమైన సంగతులు ఉన్నాయి. ఆయన ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అని రాయబడింది. అలాగైతే 7వ వచనం మనం చూస్తే ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును అని. నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడుతాడని రాయబడింది. ఇంకా ఏమని చెప్పాడు? దైవ గ్రంథములో విషయాలను మనం గమనించినట్లయితే 7వ వచనంలో ఏ అపాయము రాకుండా యెహోవా ఏం చేస్తాడంట? కాపాడును అనే మాటలు చూస్తా ఉన్నాం. 4వ వచనం మనం చదువుకుంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడు. కాబట్టి దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూడగలిగితే ఏ అపాయము రాకుండా ప్రభువు కాపాడడం, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడడం, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడు అని రాయబడింది. 7వ వచనంలో కింద భాగంలో మనం చదివితే ఆయన నీ ప్రాణమును కాపాడును. దేన్ని కాపాడునంట? ఎన్ని సంగతులు ఉన్నాయి ఇక్కడ. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును, ఇశ్రాయేలు దేవుడు కునకడు నిద్రపోడు. అలాగని 7వ వచనంలో ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని రాయబడింది. అయితే 6వ వచనంలో పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు. దేవుని యొక్క ప్రణాళికలో రక్షించబడిన దేవుని పిల్లలు, భక్తులైన వారు, విశ్వాసులైన వారు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును అని రాయబడింది. ఆదికాండ గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. ఎవరితో చెప్పాడు? యాకోబుతోటి. చెప్పింది ఎవరు? దేవుడు. ఎవరు? దేవుడు చెప్పాడు. యాకోబుతోటి చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో నేను నీకు తోడయ్యుండి. ఏం చేస్తున్నాడంట? 28వ అధ్యాయం మనం చూస్తే 10వ వచనంలో యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఒక చోటు చేరి ప్రొద్దుగూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్ళల్లో ఒకటి తీసుకొని తన తలగడగా చేసుకొని అక్కడ పండుకున్నాడు. పండుకున్నప్పుడు అతడు ఒక కల కన్నాడు. అందులో అతనికి ఒక నిచ్చెన అగపడింది, భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమున కంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. అప్పుడు 13వ వచనంలో
దేవుడైన యెహోవా అంటున్నాడు. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడనైన యెహోవాను. నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ఏం చేస్తాడంట? నీ పితృడైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఇదిగో నీవు పడుకున్నావే, ఈ స్థలాన్ని నేను నీకు ఇస్తా, నీ సంతానానికి ఇస్తా అని దేవుడు యాకోబుతో మాట్లాడడం మనం చూస్తున్నాం. 14వ వచనం నుండి మనం కొన్ని సంగతులు చూస్తే, నీ సంతానము భూమి మీద ఇసుక, చూడండి, లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, గమనించండి, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మోసగాడైన యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు తోడయ్యుండి, అక్కడ రాయబడిన మాటను గమనించినట్లయితే, ఇదిగో నేను నీకు తోడయ్యుండి, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతా. ఏ స్థలములోనంట? ప్రతి స్థలములో, ప్రతి చోట. ఎంత గొప్ప దేవుడో! ఈ మాటలు వింటుంటే మన హృదయంలో ప్రభు యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో, భక్తులను ఆయన విధానములో, ఆయన ఉద్దేశములో నడిపిస్తూ యుగాంతమందు బుద్ధి కలుగునట్లుగా దుష్టాంతరములుగా ఇవి మనకేమున్నాయి? కళ్ళ ఎదుట ఉన్నాయి, మంచి ఉన్నాయి. బైబిల్ గ్రంథములో దుష్టులైన వారు ఎలాగ జీవించారో, వారు ఎలాగ పతనమయ్యారో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి మంచి మార్గాన్ని మనం ఎంచుకొని నడవవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అయితే చూడండి, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడను. మనం ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉన్నామా? సంఘానికి ఆశీర్వాదకరంగా ఉన్నామా? ఏమండి, నశించిపోయే వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉన్నామా? ప్రార్థనాపరులుగా ఉన్నామా? దేవుని సన్నిధికి తీసుకొచ్చేవారుగా ఉన్నామా? కాబట్టి నీ మూలముగా భూలోకములో ఉన్న వంశములన్నీ ఏం చేయబడతాయంట? ఆశీర్వదించబడును. పిల్లలు గమనించండి, దేవుడు యాకోబుకు తోడుగా ఉండి 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడయ్యండి, నీ వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పిస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తన మేనమామ అయిన లాబాని ఇంటికి వెళుతున్నాడు. నేను మరలా నిన్ను ఇక్కడికి రప్పిస్తానంటున్నాడు. చూడండి, 45వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం, 45:7. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను, అతని ఇంటి వారికందరికి ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటికి ఏలికగాను నియమించాను. మీరు పంపలా నన్ను. ఎవరు పంపించింది? దేవుడు పంపించాడు. ఎందుకు కొరకు పంపించాడు? మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగానే పంపించాడు. భవిష్యత్తు ఆయనకు తెలుసు, నీకు నాకు తెలియదు. ఏ మనుషుడు జరగబోయేది చెప్పలేడు. చాలామంది మాకేం జరిగిద్దో చెప్పండి
అని తిరుగుతూ ఉంటారు. తిరగండి తిరగండి తిరగండి, చాలిపోద్ది. దానివల్ల ఏమీ ప్రయోజనమో లేదు. కాబట్టి దేవుడు శ్రమలన్నిటి గుండా, ఇబ్బందులన్నిటి గుండా దేవుడు పంపిస్తూ ఉంటే యోసేపు ఐగుప్తిలో అధిపతి అయి గొప్పగా రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఇప్పుడు అంటున్నాడు, మీరు భయపడొద్దు, మీరు దుఃఖపడొద్దు, నన్ను అమ్మివేసినందుకు సంతాపం కలగనియద్దు. ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగా పంపించాడు. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను పంపల, మీరు నాకేం చేయలే, దేవుడే పంపించాడు. కాబట్టి దేవుడు పంపాడు కాబట్టి నేను ఫరోకు తండ్రినయ్యాను, ఇంటి వారికి ప్రభువునయ్యాను, దేశమంతటిని ఏం చేస్తున్నాను, పరిపాలన చేస్తున్నాను. ఎవరు పంపిస్తే మనకై మనం వెళ్ళామనుకోండి ఏమీ చేయలేం. కాబట్టి ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే దేవుని మీద ఆధారపడవలసినటువంటి అవసరత మనకుంది. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలంలో నేనుంటాను అని చెప్పాడు. అయితే 46వ అధ్యాయంలో ఆదికాండ గ్రంథం 3వ వచనం, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునికి వెళ్ళుటకు భయపడటకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఎవరితో చెప్తున్నాడు? యాకోబుతో చెప్తున్నాడు. ఇందాక మనం చదువుకున్నప్పుడు 28వ అధ్యాయంలో యాకోబు యవనస్తుడిగా ఉన్నాడు. అప్పటికి పెళ్లి కాల, అప్పటికి వివాహం కూడా కాల. ఇప్పుడు 12 మంది పిల్లలు, ఐగుప్తు దేశానికి కుమారుడు ఏలిగ్గా ఉన్నాడు యోసేపు. అయితే వృద్ధాప్యానికి వచ్చాడు. యోసేపు బండ్లు పంపించి, నా తండ్రిని తీసుకొని రండి, మీరు ఇక్కడ బ్రతకండి, మీరు ఇక్కడ వ్యాపారం చేసుకోనండి అని యాకోబు ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి చూడండి 2వ వచనం, అప్పుడు రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచెను, అందుకతడు చిత్తము ప్రభువా నేను. యాకోబు యాకోబు అని ఎవరిని పిలిచాడు? దేవుడే యాకోబుని పిలిచాడు. చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు అంటున్నాడు, నేనే దేవుడను. ఇంకేమన్నాడు అక్కడ? నీ తండ్రి దేవుడను, ఐగుప్తునికి వెళ్ళుటకు భయపడొద్దు, అక్కడ నిన్నేం చేస్తాను? గొప్ప జనముగా చేస్తాను. ఇంకా అటు ఇటు తప్పరలాడుతా ఉన్నాడు. అయితే 4వ వచనంలో అంటున్నాడు, నేను ఐగుప్తునికి నీతో కూడా వచ్చేదను. ఏమంటున్నాడు? నేను వస్తా ఐగుప్తికి, నీతో కూడా వస్తా. అబ్బా, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు యాకోబుతో కూడా, యాకోబు ఐగుప్తికి నేను వస్తా, నువ్వు భయపడొద్దు, నిన్ను గొప్ప జనముగా చేస్తా. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వస్తా, నిన్ను మరలా తీసుకొస్తా ఐగుప్తు నుండి. నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, నిన్ను గొప్ప జనంగా చేస్తా. 70 మందితో వెళ్ళి ఎంతమంది అయ్యారండి? 6 లక్షల కంటే ఎక్కువ. గొప్ప జనంగా చేశాడు. దేవుని వాగ్దానం యాకోబు పట్ల దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. ఇదిగో యాకోబు, ఐగుప్తికి నీతో కూడా వచ్చేదను. అంతేకాదు, ఏం చేస్తానన్నాడు? అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి మరలా తీసుకొస్తా, భయపడబాకు. ఐగుప్తికి వెళ్ళటానికి నువ్వు భయపడద్దు. ప్రతి స్థలంలో ప్రియులారా, భక్తులు కాలు పెట్టిన స్థలం వల్ల, ఆనాడు యాకోబు పాదం పెట్టిన స్థలం వల్ల దేవుడు ఆశీర్వదించాడు. లాబాని అంటాడు, నేను రాకముందు నీకుండినది కొంచెమే, నన్ను బట్టి దేవుడు నిన్నేం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుని వాగ్దానం అది. నీ సంతాన మూలముగా సకల జనములు ఆశీర్వదించబడునని చెప్పాడు. గ్రామములో దేవుని సంఘం ఉందంటే
దేవుని మాటలు వినపడుతున్నాయి అంటే మనమున్నాము అంటే ప్రజలకు ఎలాగుండాలి? మనము ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభు అలాగుంచాడు మనం. కాబట్టి ఆయన తన బిడ్డలైన వారిని నేను కాపాడుతాను, మరలా తిరిగి తీసుకొని వస్తానని కీర్తన 31:23 చూడండి. కీర్తన 31:23, కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. ఎవరిని కాపాడుతాడంట? తన యందు భయభక్తులు కలిగిన దేవుని పిల్లలను ప్రభు ఏం చేస్తాడంట? కాపాడుతాడు. విశ్వాసులను ఆయన ఏం చేస్తాడంట? కాపాడుతాడని. అలాగైతే దైవ గ్రంథంలో రాయబడిన మాటల మేరకు మనం ప్రభు సన్నిధిలో ఆయన కాపాడేదేమో ఎప్పుడంట? ఇది మొదలుకొని నిరంతరం ఆయన ఏం చేస్తాడంట? కాపాడేదేమో. అంత మాత్రం యెషయా గ్రంథం 27వ అధ్యాయం 27వ అధ్యాయం చూడండి, 2వ వచనం, 3వ వచనం చూడండి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడను దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. పిల్లరా గమనించండి, ఆ దినమున మనోహరముగా ఒక ద్రాక్ష తోట ఉండెను, దానిని గూర్చి పాడుడి అంటున్నాడు. ఇశ్రాయేలుని గూర్చి పాడమంటున్నాడు. పిల్లరా గమనించండి, ఆ బలమైన గొప్పదై దేవుని సన్నిధిలో విస్తరించినటువంటి దానిని కాపాడే దేవుడుగా మనం చూస్తున్నాం. పిల్లరా గమనించండి, ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష తోట ఉండెను, దానిని గూర్చి పాడుడి. ఇది కీర్తన. అయితే యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం. ఎప్పుడంట? ఎప్పుడెప్పుడు కాపాడుతున్నాడు? ప్రతి నిమిషం ఎవడనూ దాని మీదకి రాకుండా దివారాత్రం దాన్ని కాపాడుతున్నాడు. ప్రియులారా, సంఘములో ఉన్న దేవుని పిల్లలను ఆయన ఏం చేస్తున్నాడంట? కాపాడేవాడు. పరిశుద్ధాత్మ సహాయం చేత మనం నడిపించబడుతున్నాం. ప్రభువు త్వరగా రాబోతున్నాడు, వచ్చువాడు ఆలస్యము చేయడు. కాబట్టి ప్రభు సన్నిధిలో కాపాడబడుతూ నడిపించబడుతూ పవిత్రతను కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ ప్రభు కొరకు సాక్షిగా మనము జీవించాలి. యాకోబుకి దేవుడు అదే చెప్పాడు, యాకోబు భయపడొద్దు, నీ వెళ్ళు ప్రతి స్థలంలో నేను ఉంటా, నిన్ను మరలా తిరిగి తీసుకొని వస్తా, నేను ఐగుప్తికి నీతో కూడా వస్తా అన్నాడు. మోషే అన్నాడు నిర్గమాకాండ గ్రంథం 32, 33 అధ్యాయాల్లో ప్రభుతో మాట్లాడుతూ అన్నాడు, ప్రభువా నీ సన్నిధి మాతో కూడా తోడు రాకపోతే ఇక్కడి నుంచి మేము ప్రయాణం చేయం. ఎవరి సన్నిధి కావాలి? దేవుని సన్నిధి కావాలి. ప్రియులారా, దేవుని సన్నిధి ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. మన మధ్య ఉన్నాడు ఆయన. మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు విశ్వాసంతో ప్రార్థించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మనం చూస్తే చూడండి, 11వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టడై ఉండెను, సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయాను గనుక అతడు కనపడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా అన్నాడు. ఏం చేయాలంట? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు వెతుకువానికి ఫలము దయచేస్తాడని ఏం చేయాలి? నమ్మాలి. నమ్ముట నీ వలనైతే
నమ్మువానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభు సన్నిధిలో, ప్రభు పాదాల దగ్గర ప్రభు తోడు మనకుండగా, అందుకనే మన పక్షమున ప్రభు అయిన యేసుక్రీస్తుండగా మనకు విరోధి ఎవడూ లేడు. కాబట్టి ప్రభు తోడు మనకుంటుంది. నిత్యము ఆయన సన్నిధిలో మనం కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.